ఇగో దీంట్లో కూడా అన్నిట్లో ఇవే యువ వికాసం అడ్వర్టైజ్మెంట్లు. తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు. హోంశాఖలో 16,000 వచ్చినాయి అట. 16,067 వచ్చినాయి హోంశాఖలో. కానీ సస్పెండ్ చేసిరు కానిస్టేబుల్స్. భార్యలు వచ్చి రోడ్డు మీద కూర్చున్నారని కానిస్టేబుల్స్ని సస్పెండ్ చేసినారు. విద్యాశాఖలో 11,062. గ్రూప్ 4లో 8,143. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 6,956. బీసీ సంక్షేమ శాఖ 5,134. ఎస్సీ అభివృద్ధి శాఖ 1,769 ఇచ్చిందట. మైనారిటీ సంక్షేమ శాఖ 1,395 ఇచ్చిందట. ఎస్టీ సంక్షేమ శాఖ 1,070 ఇచ్చినట. నీటిపారుదల శాఖ 722 ఇచ్చినట. రెవెన్యూ శాఖ 609. పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి 499. ఇంధన శాఖ 441. ఉన్నత విద్యాశాఖ 387. రవాణా రోడ్లు భవనాల శాఖ 332. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ 222. పశుసంవర్ధక మత్స్య డైరీ శాఖ 171. వ్యవసాయ సహకార శాఖ 164. సో దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి ప్రజలారా, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. యువ వికాసం పెద్దపల్లిలో యువ వికాసం సభ జరుపుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఉద్యోగాలు వచ్చాయని అనుకుంటున్నారా? ఆప్షన్ ఏ. రాలేవని అనుకుంటున్నారా? ఆప్షన్ బి. ఎస్, ఇందాక మనం మాట్లాడుకున్నాం. హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పైన తన ఫోన్ ట్యాప్ చేశారని సిద్దిపేట వాసి ఫిర్యాదు. కేసులో కీలక పరిణామం. త్వరలోనే స్టేట్ పాలిటిక్స్లో బిగ్ బ్లాస్ట్ అట. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై కేసు నమోదైంది. ఆయనతో పాటు ఈ కేసులో ఇప్పటికే నిందితుడుగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పంజాగుట్ట పిఎస్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. తన ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు అక్రమంగా కేసులు పెట్టి వేధించారని సిద్దిపేట జిల్లాకు చెందిన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ కేసుని సుమోటోగా తీసుకొని హరీష్ రావుని ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారో చూద్దాం మనం కూడా. నిన్న శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బిల్డ్ నౌ ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు దేశంలోనే వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూటినీ వ్యవస్థ, విప్లవాత్మక మార్పులకు శ్రీకారం, భవనాలు లేఅవుట్లు పర్మిషన్లకు కొత్త సాఫ్ట్వేర్, నూతన సమగ్ర భవనాలు లేఅవుట్లు ఆమోదానికి బిల్డ్ నౌ అనే కొత్త సాఫ్ట్వేర్ను మంత్రి శ్రీధర్ బాబు గారు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనుమతులు డ్రాయింగ్ స్క్రూటినీ ప్రాసెసింగ్ సమయాన్ని వారాల నుంచి నిమిషాలకు తగ్గిస్తుందని తెలిపారు. పనితీరులో ఇది ఒక బెంచ్ మార్కుగా నిలుస్తుందని వివరించారు. నేను అడుగుతున్నా, ఈ సాఫ్ట్వేర్ కథలేంది? వాళ్ళు వచ్చి ఎవరు గత ప్రభుత్వంలో ధరణి డేటాను తీసుకుపోయి రైతన్నల భూముల డేటాలను తీసుకుపోయి ఎవడో బయట దేశమోడు ఉన్నటువంటి వ్యవస్థకు అప్పచెప్పిండ్రు, ఎవరికో అప్పచెప్పిండ్రు. సో తర్వాత బ్రోకర్లను పెట్టి ఈ ఐఏఎస్లు చాలామంది వాళ్ళని మానసికంగా డిఫాల్ట్లో చాలామంది ల్యాండ్స్ని డిఫాల్ట్లో వేసేసి ఇవన్నీ కూడా వ్యవహరించినారు. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ అని చెప్తా ఉన్నారు. మేమేమంటున్నాము? చాలామంది లేఅవుట్లే ఒక అబద్ధం అంటున్నాం. అబద్ధం అంటున్నాం. గవర్నమెంట్ ల్యాండ్స్ని కబ్జా పెట్టి లేఅవుట్లు చేస్తున్నారు. పర్మిషన్ లేకుండా ఒక మంచి కలర్ఫుల్ బ్రౌచర్స్
తీసుకొచ్చి ఇక్కడ అది ఉంది, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇక్కడ క్లబ్ హౌస్ ఉంది, కట్టక ముందే చూపిస్తున్నాడు. ఈ సాఫ్ట్వేర్ ఎవరికి కావాలండి? మీరు చూపించాల్సిన సాఫ్ట్వేర్ ఏంటి? మీరు తయారు చేయాల్సినటువంటి సాఫ్ట్వేర్ ఏంటి? అది ఏమని ప్రజలు మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒకరి ల్యాండ్ కబ్జా పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద సాఫ్ట్వేర్ ఉంటే బాగుంటుంది. ఇది ఎవరికి, ఏ తెలంగాణ ప్రజలకి ఇది ఉపయోగపడుతుంది? ఏ తెలంగాణ ప్రజలకి ఇది ఉపయోగపడుతుంది? దానికి ఒక గొప్ప ప్రెస్ మీట్ పెట్టడు, మళ్ళీ దాని గురించి ఇట్లా ఎప్పుడు లేఅవుట్లు చాలామందిని మోసం చేసి ప్లాట్లలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అందరూ వాళ్ళ పూర్తి లైఫ్ టైం యొక్క ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ బిడ్డల కోసం పిల్లల కోసము ప్లాట్లు కొంటే ఈ లేఅవుట్లు వేసినటువంటి కొంతమంది, అందరిని అంటలేను, కొంతమంది ద్రోహులు ఆ లేఅవుట్లను అబద్ధ ప్రచారం చేసి రెవెన్యూ తోటి కుమ్మక్కయ్యి ఇక్కడ అది ఉంది ఇది ఉందని చెప్పి కలర్ఫుల్గా యానిమేషన్ చేసి చూపించి జనాలని మార్కెటింగ్ ద్వారా బురిడి కొట్టించి తర్వాత బోర్డు తిప్పి వెళ్ళిపోతున్నారు. ఈ మోసాలు తెలంగాణలో విపరీతంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ట్రెండ్ కొనసాగింది, కాంగ్రెస్ ముందరకు పోతుంది. దీనికి చెక్ పెట్టండి, దీనికో సాఫ్ట్వేర్ తీసుకురండి. ఏది నిజమో, ఏది నిజమైన లేఅవుటో, ఏది అబద్ధమైన లేఅవుటో, హెచ్ఎండి అప్రూవల్ ఉందో లేదో, రెరా అప్రూవల్ ఉందో లేదో, మున్సిపల్ పర్మిషన్లు ఉన్నాయో లేవో, అసలు అది గవర్నమెంట్ భూమా, అసైన్డ్ భూమా, 50 అలా బఫర్ జోనా, ఇవన్నీ సామాన్య ప్రజలకు అర్థం కానికి ఒక సాఫ్ట్వేర్ తీసుకురండి. ఇది ఎవడి ముక్కలో పెడతారండి? ఇవి తీసుకుపోయి ఎవరికి అర్థమవుతుందండి ఈ సాఫ్ట్వేరు? ఎవరికి, సామాన్య ప్రజలకి ఎవరికి ఉపయోగపడుతుంది? మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుందా? పట్టదు. కేవలం డబ్బుల కోసమే, కేవలం ఆ ప్రాజెక్ట్ సైన్ చేయాలి, డబ్బులు తీసుకోవాలి, దట్స్ ఇట్. అండ్ ఏఐ బిల్డ్ నౌ ఎలా పనిచేస్తుంది, ఎప్పటి నుంచి అందుబాటులోకి? ఎస్, సో ఇది ఎట్లా పనిచేస్తుందో చూడాలి మనం కూడా. ఎస్, 42 లక్షల ఎకరాలకు సాగునీరు, యాసంగి ఆయకట్టుకు ప్రాజెక్టుల ద్వారా సరఫరా, నీటి పారుదల శాఖ అధికారుల వెల్లడి. ప్రాజెక్టుల వారీగా వివరాలు విడుదల. జల సౌదలో ఈఎన్సీ అనిల్ కుమార్ అధ్యక్షతన సమావేశం. యాసంగిలో వివిధ ప్రాజెక్టుల ద్వారా 42 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినట్టు నీటి పారుదల శాఖ అధికారులు ప్రకటించారు. హైదరాబాద్లోని జల సౌదలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో సాగునీరు అందించే ప్రణాళికను ఆమోదించారట. ఇంకో తాళ్లతో కట్టేసి కత్తులతో పొడిచి వరంగల్లో ఓ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి దారుణ హత్య. సీసీ కెమెరాల్లో మర్డర్ దృశ్యాలు. పాత కక్షలే కారణమా లేక ఆర్థిక అంశాల? రంగంలోకి ప్రత్యేక బృందాలు. సో చాలా 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 బాధాకరం. ఇటువంటి హత్యలన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. సో మరి వాళ్ళ ఇంట్లో ఏమైనా బంగారం ఉందా, లేకపోతే ఇంట్లో ఒంటరిగా ఉన్నారని తెలుసుకున్నారా, డబ్బు కోసం చేశారా, దేనికోసం చేశారో తెలియదు. కానీ ఇటువంటి కక్షపూరితమైనటువంటి మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు ఈ కేసు పూర్తిగా డీల్ చేస్తారా వీళ్ళు? ఈ కేసు పూర్తిగా డీల్ చేస్తారా? తర్వాత ఏమవుతుందండి? ఇదే వరంగల్లో ఒక పర్సన్ని, మీకు గుర్తుందో లేదో, లాస్ట్ ఇయర్ చంపేసినారు. ఒక కింది స్థాయి ఒక పొలిటికల్ లీడర్ను వాళ్ళ భూముల గురించి మాటికి మాట్లాడుతున్నారని చెప్పి చంపేస్తే ఆ కేసు ఏమైంది? మర్డర్ చేసిన వాళ్ళు ఏం చేసినారు? అప్పుడు వరంగల్ సిపి మన రంగనాథ్ గారు ఉండే. మరి ఏమైంది? ఆ కేసులాగానే ఉండిపోతుంది. కేసులాగానే ఉండిపోతుంది. అండ్ అదే రకంగా ఈ కేసుతో పాటు మన నడి రోడ్డు మీద అడ్వకేట్ ఇద్దరిని, వైఫ్ అండ్ హస్బెండ్ని దుండగులు వచ్చి నడి రోడ్డు మీద చంపేస్తే
ఇప్పుడు ఆ కేసు ఏమైంది? అట్లీస్ట్ ఒక ఎంక్వైరీ లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఒక సిబిఐ ఎంక్వైరీ వేయదు. ఏమైంది? బీఆర్ఎస్ పరిపాలనలో వీళ్ళే మంత్రులే కీలక పాత్ర పోషించి వాళ్ళని తప్పించినారు కేసు నుండి. అంటే నడి రోడ్డు మీద అంతమంది ముందర గొడవలతో నరుకుతూ ఉంటే తర్వాత కేసులు ఉండవు మన జ్యుడిషియరీ సిస్టంలో. అట్లీస్ట్ ప్రభుత్వం సీరియస్గా తీసుకోదు. అప్పుడు వాళ్ళు కాపాడుతున్నారు, ఇప్పుడు వీళ్ళు కాపాడుతున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఇదంతా జరిగింది కదా, అసలైన వాళ్ళకి శిక్షలు ఉంటాయని అడుగుతున్నా నేను. కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే చాలు వాళ్ళని కేసు నుంచి ఎట్లా బయటపడేయాలి, వాళ్ళ ప్లేస్లో ఇంకొకళ్ళని ఎట్లా పెట్టాలి, ఇంకొకళ్ళని ఎట్లా పెట్టి కాపాడాలి. చాలా విధ్వంసం మొన్న బీఆర్ఎస్ హయాంలో ఇది మాత్రమే కాదు, కార్ యాక్సిడెంట్లో ఒక పసిపాప చనిపోతే గవర్నమెంట్ మొత్తం హడావుడి చేసింది. బ్లాక్ స్టిక్కరింగ్ ఎవరికి ఉండద్దు, మీడియాకు ఉండద్దు, ఎవ్వరికి ఏవివిఏపీస్కి బ్లాక్ స్టిక్కరింగ్ ఉండద్దు అని చెప్పి. అక్కడ కార్లో యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఒకరు, ఎమ్మెల్యే కొడుకు ఒకడు, ఆ కొడుకు ప్లేస్లో ఇంకొకరికి డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి ఇతనే యాక్సిడెంట్ చేసిందని చెప్పి వాళ్ళని బయట పడేసినారు కేసు నుండి. అంటే పొలిటికల్ లీడర్స్ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి శిక్ష నుంచి తప్పించే విధంగా చేస్తున్నారు. దానికి తోడు ఈ రోజుల్లో ఈజీగా కూడా బెయిల్స్ వస్తూ ఉన్నాయి. అసలు సిసలైనటువంటి హత్యలు చేసిన వాళ్ళు ఎవరైతే బయట తిరుగుతున్నారో వాళ్ళ వల్ల ఇంకొంతమందికి డేంజరు. అదే స్ఫూర్తితో ఇంకొంతమందిని చంపుకుంటూ పోతారు. రేపటి రోజున మిమ్మల్ని చంపచ్చు, రేపటి రోజున ఇంకొకరిని చంపచ్చు. సో నేను ఏమంటున్నా, ఏమైనా జ్యుడిషియర్లో సవరణలు చేస్తారా వీటి మీద, ఈ హత్యల మీద వీటి మీద సవరణలు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చేస్తే అది ఎటువంటి సవరణలు చేయాలి, అసలైన వాళ్లకు శిక్ష ఎట్లా పడాలి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎట్లు ఉండాలి, ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. ఎస్.